హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ యుద్ధం 21వ భాగాన్ని వినేద్దాం. ఆ కేకలకి మురుగేష్ అక్కడికక్కడికే స్రో తప్పి పడిపోతే ఎర్రగా అంటిన రక్తంతో 8 సంవత్సరాల రావణ్ చేతిలో నాలుక బయటపెట్టి ఏడుస్తున్న పాప మీద అప్పుడే పడిన లేలేత కిరణాల నీడ భైరవేంద్ర రావణ్ మీద పడి ఆ రూపం వికృతంగా కనిపిస్తుంది కిరీటి తండ్రికి. చేతిలో బిడ్డని పట్టుకుని కాలు కింద ఉన్న మురుగేష్ భార్యని చూసి అమ్మమ్మ అంటాడు రావణ్. అమ్మమ్మ అనగానే రాజేంద్ర రావణ్ చెట్టు చాటు నుంచి తనకు కనపడేలా వచ్చి భైరవేంద్ర రావణ్ పక్కన నిల్చున్న మందాకిని చూసి షాక్ అవుతాడు. కిరీటి తండ్రికి ఆమె ఎవరో తెలియకున్నా పచ్చగా పసుపు దిద్దిన ముఖం, నుదుటికి మధ్యలో ఎర్రటి కుంకుమ, చేతి నిండా గాజులు, తల నిండా పూలతో ఎర్రటి పట్టుచీర అలంకరించుకుని ఉన్న ఆమె రూపం రావణ్తో సమానంగా కనిపిస్తుంటుంది. చెల్లెలు గొంతు నుంచి కేకలు, మూలుగులు వినిపిస్తుంటే కిరీటి తండ్రి కళ్ళు చెల్లిని చేరి కాళ్ళు ఆమె దగ్గరికి పరుగులు పడతాయి. అకస్మాత్తుగా వచ్చిన కిరీటి తండ్రిని చూసి మందాకిని కొద్దిగా జంకిన రావణ్ బెదురు లేకుండా నిల్చుని ఎవరు నువ్వు అంటాడు. కిరీటి తండ్రి కాళ్ళ దగ్గర రక్తం ఒడుస్తూ ఉన్న చెల్లిని చూసి రేయ్ అంటూ లాగిపెట్టి రావణ్ చంప మీద కొడతాడు. కిరీటి తండ్రి కొట్టిన దెబ్బకి రావణ్ కింద పడిపోతే మందాకిని రేయ్ ఎవడివిరా నువ్వు, నా ఇలాకకి వచ్చి నా మనవన్నే కొడుతున్నావు అంటూ తన బొడ్డులో దాచిన కత్తి తీసి కిరీటి తండ్రిని పొడవబోతుంటే మురుగేష్ భార్య అడ్డుపడుతుంది. మురుగేష్ భార్య గొంతుకు కొంచెం కిందికి తెగిన కత్తిపోటుకి అమ్మా అంటూ మళ్ళీ కేక పెడుతుంది. ఆ కేక విన్న మందాకిని చేతిలోని పాప ఒక్కసారిగా ఏడు పందుకొని అన్నుపట్టి ఏడుస్తుంది. కిరీటి తండ్రి కింద పడ్డ చెల్లిని చూసి మందాకిని మీదకి వెళ్లే అంతలో రావణ్ కత్తి తీసి పాప గొంతు దగ్గర పెట్టి ఎవడివిరా నువ్వు అంటాడు. తన కొడుకు కంటే 3 సంవత్సరాల పెద్దవాడైన రావణ్ కళ్ళలో కసి, ఎదుటివాడిని చాకచక్యంగా అడ్డుకుని నేర్పు చూసి ఆశ్చర్యంగా ఉన్న రావణ్ చేతిలోని పాపని ఏదైనా చేస్తాడన్న భయానికి నేను తన తోడబుట్టిన వాడిని అంటాడు కిరీటి తండ్రి. మందాకిని చుట్టూ చూస్తూ పొద్దు పొడుస్తుంది రావణ, జనాలు తిరుగుతున్నారు, వీడిని ఊరు దాటకుండా మన వాళ్ళు చూసుకుంటారు గాని పదా వెళ్దాం, మీ తాతయ్య శవం దగ్గర నేను లేకుంటే అనుమానం వస్తుంది అంటూ అక్కడ పక్కన నిల్చున్న 2 మనుషుల్ని పిలిచి నా కొడుకుని తీసుకొని రండి అంటూ చీర కొంగులో పాపని దాచి బొడ్డులో దోపుకొని అక్కడి నుంచి కదులుతుంది. అత్త కొడుకు దుర్మార్గం చూసిన రాజేంద్ర రావణ్ ఒకలాంటి షాక్లో నిల్చుని ఉంటాడు. తను మురుగేష్ 2 పసిగొడ్లను చంపించాడు. రాజేష్ మతిస్థిమితం లేకుండా చేశాడు. రాజకీయంగా అడ్డొచ్చిన వారిని చంపాడు కానీ ఇలా తన చేతులకి ఎన్నడూ రక్తం అంటించుకుని ఎరగడు. మందాకిని నడుస్తుంది. అల్లుడు దగ్గర ఆగి గదిలో ఉంటున్నాను కదా అని నాకేమీ తెలియవనుకో కల్లుడు, ఆస్తిని తెలివిగా రాసుకుంది నేను కాదు, నీ మామ రావణకోట అధిపతి, ఆయనకి కాళ్ళు చేతులే పడిపోయాయి, నోరు అధికారం కాదు. చిన్న కొడుకు 2 మగబిడ్డల్ని నువ్వే చంపావని తన రహస్య అనుచరుడి ద్వారా తెలుసుకుని ఆస్తులన్నింటినీ చిన్న కొడుకుకి పుట్టే సంతతికి లేదంటే ప్రభుత్వానికి రాశాడు. అందుకే మనవడు హత్య చేస్తుంటే ఆగాను. ఇక్కడి నుంచి రాజకీయం నేను నా మనవడే నడిపిస్తాం, నువ్వు నోరు మూసుకొని గద్దెనెక్కి చూడు అంటూ చనిపోయిన మురుగేష్ భార్యని చూసి అది చచ్చిందనుకుంటా, నీ చెల్లిని పెళ్లికి సిద్ధం చేయి అంటూ అల్లుడి వైపు చూపు తిప్పకుండానే చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. కిరీటి తండ్రి మందాకిని మాటలు విని చిన్న కొడుకు సంతతి అంటే పాపని ఏం చేస్తారు వీళ్ళు అనుకుంటూ తనని చంపడానికి వస్తున్న రౌడీలను చూసి చెల్లిని ఎత్తుకుని ఏదైనా వాహనం వస్తే తీసుకుని వెళ్దామని రోడ్డు మీద పరుగులు పెడతాడు. ఇందాక వచ్చిన డ్రైవర్ కారు వదిలి పారిపోయేసరికి హమ్మయ్య అనుకుంటూ చెల్లిని కారులో కూర్చోబెట్టి వెంట వస్తున్న రౌడీల నుంచి తప్పించుకుని వేగంగా రోడ్డు మీదకి దూసుకెళ్తాడు. అన్నయ్య, నా పాపని నా భర్తని అంటూ మాటలు రాక శ్వాస వేగంగా తీసుకుంటోంది మురుగేష్ భార్య. చెల్లి అవస్థలను చూసి దగ్గరలో చెట్టు పుట్టలు తప్ప ఏమీ కనిపించని మట్టి రోడ్డు వెంట కన్నీళ్లతో పాటు కారుని నడుపుతుంటాడు కిరీటి తండ్రి. అన్నయ్య అంటుంది మురుగేష్ భార్య. అమ్మ మాట్లాడకరా, దగ్గరలో ఏదైనా ఆసుపత్రి ఉంటే తీసుకుని వెళ్తాను, వీళ్ళు ఇంత దుర్మార్గులని తెలిస్తే మురుగేష్ నీడను కూడా నేను తాకనిచ్చేవాణ్ణి కాదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు కిరీటి తండ్రి. అన్నయ్య, నీ నిస్సహాయత నాకు అర్థమవుతుంది. నా భర్త కోట్ల ఆస్తిని పట్టు పరుపుల్ని వదిలి వచ్చాడంటే ఎంత గొప్పవాడో అర్థం చేసుకో. ఆయన మీద కోపం నా పాప మీద చూపెట్టి కన్నయ్య, నేనంటే నీకు ప్రాణం అని తెలుసు, ఆ ప్రాణం నా పాపలో కలిసిందనుకో అంటూ అతి కష్టం మీద ఒక్కో మాట కూడ తీసుకొని చెప్తుంది మురుగేష్ భార్య. రే, నేనుండగా నీ పాపకి ఏమీ కాదు,
నీ కూతురు ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. తనలో మన అమ్మ పోలికలు ఉన్నాయిరా. మన అమ్మని కాపాడుకోవడం నా బాధ్యత అంటాడు రోడ్డు చూస్తూ. అన్న కళ్ళల్లో కనిపిస్తున్న నిజాయితీ చూసి లోపల సంతోషం, బాధ కలుగుతుంటే కంటి రెప్పలా చూస్తున్న భర్త కళ్ళ ముందు మెదిలి కాళ్ళకి తగులుతున్న బొడ్డు తాడు వైపే చూసింది. చెల్లి పడుతున్న శారీరక, మానసిక బాధను చూసి కన్నీరు మున్నీరవుతూ ఆసుపత్రి కనిపిస్తుంటే కారాపి చేతిలోకి తీసుకుని అడుగు ముందుకు వేసే అంతలో అతి కష్టం మీద అన్నయ్య నుదుటి మీద ముద్దు పెట్టి ప్రాణం వెడుస్తుంది తన చెల్లెలు. ప్రతి అన్నకి ఉన్నట్టే ఆసుపత్రి ముందుకొచ్చే వరకు తన చెల్లిని బ్రతికించుకోగలను అన్న నమ్మకం పోయి ఊరుగాని ఊరిలో విగత జీవిగా చేతిలో ఉన్న చెల్లిని చూసి హాస్పిటల్ రోడ్డు మీద మోకాల మీద కూర్చుని పిచ్చి పట్టినట్టుగా ఏడుస్తాడు కిరీటి తండ్రి. ఆయన ఏడుపు చూసి చుట్టూ గుమి కొడతారు జనం. ఆగకుండా మోగుతున్న జోబిలోని ఫోన్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకుని హలో అంటాడు కిరీటి తండ్రి. ఏవండి, ఎక్కడున్నారు? నాకెందుకో ఉదయం నుంచి కీడు శంకిస్తుంది. దర్శనం మళ్ళీ చేసుకుందరులే కానీ ఇంటికి వచ్చేయండి అని మాట్లాడుతున్న భార్య మాటలకి పెద్దగా ఏడుస్తారు కిరీటి తండ్రి. ఆయన ఏడుపు విని కాళ్ళు చేతులు వణుకుతుంటే ఏమైందండి అంటూ కంగారుగా అడుగుతున్నామే. నా చెల్లి చచ్చిపోయిందిరా అంటూ ఇంకా ఇంకా ఏడుస్తుంటాడు. ఆయన మాటకి చేతిలోని ఫోన్ జారి కింద పడితే కళ్ళ ముందు ఫోటోలో కనిపిస్తున్న మరదలి ఫోటో చూసి విలవిల్లాడుతూ ఏడుస్తున్నామే. భార్య ఏడుపు చెవిని తాకుతుంటే భారంగా ఫోన్ పెట్టేసి చెల్లిని చేతుల్లోకి ఎత్తుకుని తిరిగి అదే కారులో పడుకోబెట్టి అక్కడి నుంచి తన ఊరు తిరిగి ప్రయాణమవుతాడు. దారి పొడవునా అతని ఆలోచనలు చెల్లి కంటే ముందు చెల్లి ఆయువు మీద ఎక్కువ అవుతుంటే కసిగా బొడ్డుతాడు చేతులతో తెంపిన రావణ్ పక్కనే ఉండి చెల్లిని పొడిచిన మందాకిని మీద ఆలోచనలు ఎక్కువవుతాయి. బావని తీసుకుని వెళ్లారు రాజేంద్ర రావణ్. చెల్లిని పెళ్లికి సిద్ధం చేయమన్నారు. అంటే నా చెల్లి స్థానం తనకిస్తున్నారా? మరి నా మేనకోడలు అనుకోగాని ఒక్కసారిగా కారాపి చెల్లెలి వైపు తల తిప్పి చూస్తాడు. ఆమె ముఖంలో అమాయకత్వం కనిపిస్తుంటే నా బంగారం అంటూ ఆమె బుగ్గలను తడిమి ఏడుస్తూ నా మేనకోడలు ఇవాల్టి నుంచి నా ప్రాణమమ్మ, మన అమ్మని నేను చూసుకుంటా, బావని వాళ్ళకి దూరంగా తెచ్చేస్తా, వాళ్ళు నా మేనకోడల్ని బావని ఇప్పుడే ఏమీ చేయరు అని నమ్మకంతో నిన్ను తీసుకుని వెళ్తున్నాను. నిన్ను ప్రాణంగా చూసుకునే భర్తకి చివరి చూపు కూడా ఇవ్వట్లేదని బాధపడుకురా అనుకుంటూ కారు హైదరాబాద్లో తన ఇంటికి పోనిస్తాడు. రావణ లంకలో రావణ బిడ్డని భద్రంగా దాయి అంటూ తన గదికి ఉన్న రహస్య మార్గంలో నుంచి తన గదిలోకి వస్తుంది మందాకిని. దీన్ని చంపేయద్దని ఎందుకు చెప్పావమ్మమ్మ అంటాడు రావణ్. ఈరోజు పుట్టిన నా వారసురాలు రేపు ఉదయం నీ భార్య అవుతుంది రావణ అంటూ అక్కడి నుంచి తలుపులు తెరుచుకుని బయటికెళ్తుంది మందాకిని. పిన్నిని నిద్రలేపి తీసుకుని వెళ్ళిన దగ్గర నుంచి పాపతో ఇంట్లోకి వచ్చే వరకు అనుక్షణం నీడలా వేళని అనుసరిస్తూ వాసుకి రావణ్ మందాకిని చూస్తుంటే భయంతో జ్వరం వస్తుంది. తను ఉన్న వైపే గొడ్ల సావిడికి సంబంధించిన సామాన్లు పెట్టే గదిలో కట్టేస్తున్న బాబాయిని, గదిలో నోటికి ప్లాస్టర్ వేసి ఒక అట్టపెట్టెలో పడుకోబెట్టిన చెల్లిని చూసి ఏం చేయాలో తెలియక తన తండ్రి శవం దగ్గర కూర్చున్న తన తండ్రి దగ్గరికి పరుగున వెళ్ళి చెవిలో జరిగిన దుర్మార్గం మొత్తం చెబుతుంటాడు. అతనికి మతి స్థిమితం లేకుండా ఆరోగ్యంగా ఉన్నాడని తెలిసింది అతని భార్యకి. వాసుకి మాత్రమే ఆస్తి కోసం తమని చంపకుండా ఉండడానికే డబ్బున్నా లేకున్నా ప్రాణాలుంటే చాలని వాళ్ళు ఆడుతున్న నాటకం బయటపడకుండా భర్త శవం దగ్గర కుర్చీలో కూర్చుని ఏడుస్తూ మందాకిని ఆమె భుజం మీద చెయ్యేసి నిల్చున్న రావణ్ణి చూస్తుంటారు వాసు తల్లిదండ్రులు. రాజేష్ భార్యని చూసి పాప పసిగొడ్డు, ఆకలికి ఆగలేక ఏవైనా అవితే చనిపోయిన ఆడపిల్ల ఉసురు, బ్రతుకున్న పసిగొడ్డు ఉసురు మనల్ని తాకుతుంది. నా తండ్రి చితికి నేను నిప్పు పెట్టేలోపే పాపకి గుక్కెడు పాలు పట్టించి ఇక్కడి నుంచి తప్పించండి అంటూ భార్యకి కొడుకుకి చెప్పి పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు రాజేష్. వాసు అతని తల్లి అధిపతి శవం త్వరగా ఎత్తాలని దేవులకి మొరపెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ రాజేంద్ర రావణ్ వీరత్వం మొత్తం అడుగుకి వెళ్ళి అత్తా కొడుకులు అమాయకంగా కూర్చొని అధిపతి శవాన్ని చూస్తున్న తీరు చూసి భయం వేసి ఒక పక్కన నిల్చుంటాడు. మందాకిని అధిపతి శవం చూస్తూ నిన్ను మంచం ఎక్కించి ఆస్తిని అనుభవిద్దాం అనుకుంటే కొడుకులు అడుగడుగున అడ్డుపడ్డారు. ఆస్తి మనవల పేరు మీద రాయకుంటే నీ బంటుతో నా రావణ్ణి చంపిస్తానని నన్ను బెదిరించి ఆస్తిని అంతటినీ రాయించావు. ఆస్తి నేను తినకున్నా నేను పేగు పెంచుకుని కన్న నా కొడుకులు తింటారనుకుంటే ఇద్దరు ఈ ఇంటి కోడలుగా తీసుకుని వచ్చి నా స్థానం కోడల స్థానం ఇచ్చి బయటికెళ్ళి తలెత్తుకోకుండా చేశారు. ముఖ్యంగా మురుగేష్ నేను చేస్తున్న వ్యాపారాల మీద నిఘా పెట్టమని నా వాడి స్నేహితుడు ఆ మిలిటరీ వాడికి ఉత్తరం రాశాడు. అది నా దాకా వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే నా సామ్రాజ్యం కూలిపోయేది. కన్న కొడుకు
వాడి రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు కాబట్టే మురుగేష్ని తన కూతుర్ని చంపలేదు. కానీ భార్య చావు మురుగేష్ గుండెల్లో భయం పుట్టి ఇంకోసారి వాడి తల్లిని తలుచుకుంటే భయం పుట్టాలని కసిగా అనుకుంటూ ఇప్పుడు ఏ పోలీసు వాడికి పంపుతాడో, ఏ మిలిటరీ వాడికి పంపుతావో నేను చూస్తాను మురుగేష్ అనుకుంటుంది కసిగా. కానీ మందాకిని ఊహించిన విషయం సరిగ్గా అదే సమయంలో నకిలీ ఉత్తరం మందాకిని దగ్గరికి వచ్చిన దానికంటే వేగంగా అసలు ఉత్తరం ఆకాశరామన్న ఉత్తరంగా సరిహద్దుల్లో కాపు కాస్తున్న అక్షత్ తండ్రి చేతికి చేరుతుంది. ఉత్తరంలో ఉన్న విషయం చూసి షాక్ అయి మళ్ళోసారి చదువుతాడు అక్షత్ తండ్రి. ఏమైంది సైనిక? ఏంటా ఉత్తరం అంత ఇదిగా చదువుతున్నావు అంటూ వస్తాడు వేరొక సైనికుడు. ఏం లేదు సైనిక, ఇంటి నుంచి వచ్చిన ఉత్తరం అంటూ నిదానంగా బదిలిస్తాడు అక్షత్ తండ్రి. ఇంటి నుంచి వచ్చే ఉత్తరం నీ ముఖంలో 1000 కాంతల నింపుతుంది, కానీ మొదటిసారి నీ కళ్ళల్లో కలవరం కనిపిస్తుంది అంటాడు ఆ సైనికుడు. అతని మాటకి ఎక్కువగా దాయలేక, ఇది చూడు, రావణ లంక నుంచి సంవత్సరంలో 10 మంది అనాథ పిల్లలు దేశం దాడుతున్నారట అంటాడు అక్షత్ తండ్రి. రావణ లంక? ఇదేంటి రామాయణంలో రావణుడికి లంకలా విచిత్రంగా అంటూ ఉత్తరం చేతిలోకి తీసుకుంటాడు ఆ సైనికుడు. నేను రావణ లంకలో అడుగడుగు తెలిసిన ఒక గూఢాచారిని. రావణ లంకకి అధిపతి. మంచం పట్టిన మరుసటి రోజు నుంచి లంక నుంచి సంవత్సరానికి 10ల సంఖ్యలో తల్లిదండ్రులు లేని అనాథలు దేశం దాటుతున్నారు. దేశం దాటినా వారు తిరిగి మన మాతృభూమి చెంతకి చేరటానికి అవకాశం లేదో లేక కాలగర్భంలో కలిసిపోయారో తెలియట్లేదు, కానీ అనాథలుగా వెళ్లిన వారి ఆచూకీ కావాలని విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేస్తున్న రాజేంద్ర రావణ్కి ఉత్తరం రాయగా ఆయన నుంచి సమాధానం లేదు. అడిగే దిక్కే లేదనుకో. వారి కోసం అర్థించే నాదుడు లేడను. తల్లిదండ్రులకి బరువైన పిల్లల్ని, తల్లిదండ్రులకి దూరమైన పిల్లల్ని విదేశాలకి పంపుతున్నారు. నా 2 కొడుకులు చనిపోయిన బాధలో ఉన్న నేను నాకు వచ్చే చిరు జీతంలో దానం చేసేవారిని, దయామయ్యలని ఆర్తిస్తూ 4 పిల్లలతో పెట్టిన అనాథాశ్రమం నుంచి 3 పిల్లలు తమకి మంచి జీవితం ఇస్తారని చెప్పిన విదేశాంగ శాఖ మంత్రి గారు మనుషుల మాటలు విని ఆశ్రమం వదిలి నాకు చెప్పకుండా వెళ్లారు. వెళ్ళిన వారి క్షేమం సమాచారం కోసం ఉత్తరం రాస్తే సమాధానం లేదు. వారి ఆచూకీ కోసం ఉత్తరం రాస్తే సమాధానం లేదు. వారు బ్రతుకున్నారా అని రాస్తే సమాధానం లేదు. పోనీ వారు చనిపోయారా అని అడగడానికి రాస్తే సమాధానం లేదు. సమాధానం లేని ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని రక్షక భటుకుల దగ్గరికి వెళ్తే ఎవడో కడై పడేసిన వారి కోసం నీకెందుకు బాధ? ఇంటికెళ్ళి నీ భార్యతో సంసారం చేసి పిల్లల్ని కనడం చేత కావట్లేదా అన్నాడు ఒక అవినీతి కొమ్ము కాచే అధికారి. మనం ఉన్న దగ్గర అందరం ఉత్తములు, నేను నమ్మట్లేదు. దేశంలో ఉండి చల్లని ఫ్యాన్లు, వెచ్చటి చాయ్, సమోసాలకి అలవాటు పడిన కొందరు ఉద్యోగం చేస్తుంటే వారి కింద దీనావస్థలో పనిచేస్తున్నారు మరికొందరు నిజాయితీ పరులు. ఇక్కడ తిరిగి తిరిగి నా చొప్పులు అరుగుతున్నాయి. కట్టుకున్న భార్యనే సరిగ్గా చూసుకోలేని నాకు ఇంకొకరి నుంచి సహాయం అందడం కష్టంగా ఉంది. ఇక్కడున్న మంచివారిని, చెడ్డవారిని, పేదవారిని, ధనికులని, మనుషుల్ని, జంతువుల్ని, కులాన్ని, రాజకీయాన్ని, దేశ పురక్షణని ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, చల్లకి గడ్డ కడుతూ కాపాడుతున్న వీర సైనికులకి ఒక సామాన్యుడు దైవంగా భావిస్తూ రాస్తున్న ఉత్తరం. ఇది సమర్థుడైన నా ప్రాణమిత్రుడికి చేరుతుందనే నమ్మకంతో మీ వరకు చేరేలా విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. రావణ లంక అసలు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి సహాయం చేస్తారని వేడుకుంటున్నాను. ఒక సైనిక స్నేహితుడిని అంటూ చదవడం ముగించి, ఏంటి సైనిక ఈ ఉత్తరం? కరల్కి చెప్తే ఏదైనా పరిష్కారం చూస్తాడంటావా అంటూ అక్షత్ తండ్రిని చూస్తాడతను. కర్నల్కి చెప్పాల్సిన అవసరం లేదు సైనిక. ఇది సరిహద్దు సైనికుడితో పాటు నాకు ఆత్మీయులైన వారు కూడా రాసిన ఉత్తరంలా ఉంది. ఈ రాత నా స్నేహితుడి చేతి రాతను గుర్తుకు చేస్తుంది. నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా అంటూ పక్కనున్న అతన్ని చూస్తాడు. ఇక్కడికి వచ్చాక మొదటి పరిచయమైన నేస్తానివి నువ్వు. సహాయం చేస్తావా అని కాదు, సహాయం చెయ్యని అడుగు అంటాడు అతను నవ్వుతూ. అతని మాటకి నవ్వుతూ అతని భుజం చుట్టూ చెయ్యేసి, ఈ ఉత్తరం గురించి ఎక్కడా మాట్లాడకు. దీనిలో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో పూర్తిగా తెలుసుకున్నాక పై అధికారులకి చెబుదాం అంటాడు అక్షత్ తండ్రి. అక్షత్ తండ్రి మాటల్లో నిజం ఉండడం వల్ల అప్పటికి నిశ్శబ్దంగా ఉండి మంచు పర్వతాల మధ్యలో అస్తమించడానికి సాయంత్రపు కాంతుల చల్లుతున్న సూర్యుని చూస్తూ ఉంటారు వాళ్ళు. రావణ లంకలో శంఖం చేస్తున్న శబ్దం వినిపిస్తుంటే ఇంట్లో ఉన్న పిల్ల, జల్ల, పనివారితో సహా అందరూ బయటకొచ్చి అధిపతిని ఆఖరి చూపు చూస్తూ ఉంటారు. అదే అదునుగా చూసుకున్న రాజేష్ కొడుకుకి కను సైగ చేస్తే వాసు కోటలోకి వెళ్తుంటే తన చేతిని పట్టుకున్న సంకీర్తనని చూసి ఎత్తుకుని నిదానంగా ఎవరూ చూడకుండా నానమ్మ గదిలోకి వెళ్తాడు.
తను పుట్టి ఎరిగాక ఆ గదిని చూడ్డం ఇదే మొదటిసారి. మనం కూడా కోటలో ఉందాం నాన్న, నేను ఆ ఇంటి బిడ్డనే కదా అని తండ్రిని అడిగితే, ఇందులో రాబందులు రాక్షసులు ఉన్నారని చెప్పిన తండ్రి మాటకి అర్థం ఇవాళ అర్థమవుతుంటే సంకీర్తనకి ఆట బొమ్మ ఇచ్చి గది బయట కూర్చోబెట్టి తను చూసినప్పుడు అట్టపెట్టెలో పెట్టిన పాపని చేతిలోకి తీసుకుని కిటికీ అవతల నిల్చున్న తల్లి చేతికి ఇచ్చి మళ్ళీ ఏమీ తెలియని వాడిలా సంకీర్తన దగ్గరికి వచ్చి ఎత్తుకుని బయట తండ్రి శవం దగ్గర ఏడుస్తున్న అశోక పక్కన నిల్చుని తాతయ్యని చివరి చూపు చూస్తుంటాడు. ఇంటికి మనవడిగా కొన్ని కార్యాలు చేస్తుంటాడు రావణ్. తాతయ్యకి చేసే ప్రతి కార్యం రావణ్ చేత చేయిస్తున్న నానమ్మ వైపు బాధగా చూస్తాడు వాసు. ఆ చూపులు గుండెని తాకుతుంటే, నీ తండ్రి నీ తల్లిని చేసుకున్నందుకు నీకు ఈ శిక్ష నాన్న అని మనసులోనే అనుకుంటూ చిన్న మనవడు వాసుని చూస్తుంది మందాకిని. మందాకిని దృష్టి చిన్న మనవడు వాసు మీద ఉండగానే రాజేష్ చేత చితికి నిప్పుల కుండ తయారు చేయించి పిండాకుడు వడ్డిస్తారు కొందరు పెద్దలు. అంతమందిలో ఉన్న ఎవరో చిన్న కొడుకు మురుగేష్, అతని భార్య తెల్లవారుజాము నుంచి కనిపించట్లేదని ఒక్కొక్కరిగా అనుకుంటూ మందాకిని వరకు చేరుతుంది. చిన్న కొడుకు కనిపించుకుంటే నలుగురిలో కొడుకుతో పాటు తనకు మచ్చపడుతుందని భార్య ప్రసవం కోసం తిరుపతి వెళ్ళాడని ఒక పెద్దావిడ చెవులో వేస్తుంది. ఆ పెద్దావిడ, అమ్మ భర్త చనిపోయాడని బాధపడుతున్న మీకు అధిపతి స్థానం భర్తీ చేయడానికి ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే మీ ఇంటికి పంటకి ఆయుష్కి మంచిదవుతుంది అంటూ, చావు ఇంట్లో ఆడపిల్ల పుట్టుక అదృష్టమమ్మా అంటూ కొంచెం సంతోషంగా చెబుతున్నామే. ఆ పెద్దావిడ చెప్పిన మాటకి ఉదయం చేతిలో ఎత్తుకున్న ఆడబిడ్డ స్పర్శ చేతిని తాకినట్టు అనిపిస్తుంటే తన ఒంటి మీద వస్తున్న పాప మైల వాసనని ముక్కుపుటాలకి తగిలేలా పీల్చి వదిలేస్తాడు రావణ్. పాపని తీసుకున్న వాసు తల్లి పక్కకెళ్ళి సంకీర్తనకి పాలు పట్టించడానికి అశోక తెచ్చిన పాల డబ్బా ఉంటే తీసుకుని పాపకి పట్టిస్తుంది. తన భర్త మరిది భార్య పోలికలు ఒక్కొక్క భాగంలో కనిపిస్తున్న పాపని గుండెకి అదుముకొని ఆ దుర్మార్గుడి 8 ఏళ్ల వయసుకే నీకు తల్లిని దూరం చేశాడా అని ఏడుస్తూ పాపకి ముద్దులు పెట్టి పాలు పట్టి ఆకలి తీర్చుతుంది. ఇక్కడ అధిపతి శవాన్ని గోవింద కొడుతూ నలుగురి భుజాల మీద మోసుకున్న దృశ్యం పగిలిన కిటికీల నుంచి కనిపిస్తుంటే, నువ్వు చేసిన పెద్ద తప్పు నీ ఆస్తిని నా బిడ్డలకు రాయడం నాన్న. డబ్బు మనిషికి సుఖాన్ని ఇస్తుందో లేదో తెలియదు, కానీ నేను కన్న తల్లికి నన్ను కన్న తల్లే శాపమైందమ్మా అంటూ బాధగా అదే కిటికీలో నుంచి వేరే వైపు చూసిన తనకు చెట్టు చాటున కూర్చుని తన బిడ్డకి పాలు పట్టిస్తూ ముద్దు పెడుతున్న వదిన కనిపించేసరికి ఆమె స్థానంలో భార్య కనిపిస్తుంటే ఆమె ఆచూకీ తెలియక ఏడుస్తుంటాడు మురుగేష్. రాజేష్ ముందు నిప్పుల కుండతో నడుస్తుంటే అధిపతి శవం నలుగురు మోస్తుంటే పసుపు కుంకుమతో చివరిసారి భర్త వెంట నడుస్తున్న మందాకిని చేతిని పట్టుకుని నడుస్తూ ఉంటాడు భైరవేంద్ర రావణ్. వాడి నడకలో పొగరికి చిరెత్తుకొస్తుంటే చంకలో కూర్చున్న సంకీర్తనని చూసి, నువ్వు కూడా వాడిలాని రాక్షసివి అవుతావా, అప్పుడు ముక్కు చెవులు కోసి పంపుతాను అంటూ కసురుతాడు వాసు మాటలకి అర్థం తెలియని వయసు అవడంతో ఆ కసురుడికి ఏడుస్తుంది సంకీర్తన. అశోక ఏడుస్తున్న సంకీర్తనని ఎత్తుకోగాని ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ అందరూ ముందుకు వెళ్ళాక ఇంట్లోకి పరిగెడతాడు వాసు. చావిడి ముందు కాపలాగా ఉన్నవారు కూడా కొంత దూరం అధిపతి శవం వెంట నడవడానికి వెళ్లేసరికి వాసు పని తేలికై గది తలుపులు తీసి కట్టేసిన కుర్చీ దగ్గరికి వెళ్ళి బాబాయ్ అంటూ జరిగింది మొత్తం చెప్తూ అతని కట్లు విప్పుతుంటాడు. కిర్రన శబ్దం వచ్చిన చావిడి తలుపులు శబ్దం విని అటు చూసిన వాసు తల్లి వాసు అంటూ చుట్టూ చూసి మురుగేష్ గదికెళ్ళి, మురుగేష్ నువ్వు పాపను తీసుకుని ఊరు వదిలి వెళ్ళు అంటుంది. భార్యని తల్లి పొడిచిందని తెలిసి ఆమె ఉన్న పరిస్థితిలో ఆమె బ్రతకడం అసాధ్యం కాదని అర్థమై కుర్చీలో నుంచి లేవకుండా కన్నీరు గడ్డ కడుతుంటే అలానే ఉంటాడు మురుగేష్. మరిది గారు అంటూ భుజం తడుతున్న వాసు తల్లి కుదుపులకి ఈ లోకంలోకి వచ్చి ఆమె ముఖం కన్నబిడ్డ ముఖం చూస్తూ ఉంటాడు మురుగేష్. తెల్లవారితే నీ బిడ్డకి ఆ రాక్షసుడు భైరవేంద్ర రావణ్తో పెళ్లి చేస్తానని పెద్దవాడు చెప్పింది మురుగేష్. ఇప్పుడు నీ బాధ అర్థం చేసుకోగలను. చనిపోయిన నీ భార్య గురించి ఆలోచిస్తూ బ్రతికున్న పసికందుగును ఈ కోటకి బలి ఇవ్వకు, నీకు దండం పెడతాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ వేడుకుంటున్నామే. ఆమె వేడుకోలికి పాప వైపు చూసి తన దోసిట్లో ఆడుతున్న తన పాపని ఎత్తుకుని ముద్దులు పెట్టి, కన్న తల్లి కాటు వేస్తే నువ్వు నా బిడ్డని నన్ను రక్షిస్తావు వదిన, బ్రతుకుంటే జీవితం మొత్తం నీకు రుణపడి ఉంటాను అంటూ వాసు కోట గోడకి వెనక పక్కన ఉన్న నిచ్చెన ద్వారా గోడ దూకి పారిపోతాడు మురుగేష్. అటు వెళ్ళగానే యథావిధిగా తాళం వేసి వాసు చేతిని పట్టుకుని దొంగదారుల గుండా వెళ్ళి శవం తీసుకుని వెళ్తున్న గుంపులో చేరి అత్తకి అనుమానం రాకుండా ఆమెకి కనిపించేలా
కొడుకు చేతిని పట్టుకుని నడుస్తోంది వాసు తల్లి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.